ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి అయితే ఇప్పుడే తెలుసుకుందాము. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలు అయితే అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో ఈ 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తుందని, దీంతో తీర ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అయితే ఏపీలోని భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం దేశంలో అస్నా తుఫాన్ అయితే కల్లోలం సృష్టిస్తుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూల్స్ కి అయితే సెలవులు ప్రకటించారు. ఇక ఏపీకి సంబంధించి చూసుకుంటే పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐఎండీ అయితే అలర్ట్స్ అయితే జారీ చేసింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇంకా అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో మరోవైపు దేశంలో కూడా అస్నా తుఫాను కల్లోలం సృష్టిస్తుంది. కర్ణాటకలోని ప్రాంతాలన్నీ కూడాను రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ లో ప్రస్తుతం అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.